కాబట్టి ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా నాతో పాటు డిబేట్లో పాల్గొన్నటువంటి మిత్రులకి, అన్నలకు అలాగే ప్రేక్షకులకి, యోయో టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. అలాగే మీకు కూడా నమస్కారాలు. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మనము ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవాలనుకున్నా కూడా మనకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదొక వింతగా ఉంది. మరి కానీ మనమే ఇంత డిఫరెంట్గా భావిస్తున్నాము. కానీ వాళ్ళు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. ఆ పదాలు పలకాలంటేనే ఏదో అభద్రతా భావం. ఇప్పుడు వాళ్ళు అన్న పదాలు మనం ఇక్కడ చెప్పాలన్నా కూడా చెప్పలేకపోతున్నాం. డైరెక్ట్ గా అక్కడే వాడారు. అది ఎంత ఇప్పుడు కొంచెం అసెంబ్లీకి కొన్ని పరిధులు ఉంటాయి, పార్లమెంట్కి కొన్ని పరిధులు ఉంటాయి. భాష అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆ యొక్క భాషకి మనం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఇవాళ ఎక్కడ కూడా రెస్పెక్ట్ లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు, అంతకుముందు మనము రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఇంకా ముందు ఇంకా చాలామందిని చూసినాం. కానీ ఓన్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తిట్ల పురాణం స్టార్ట్ అయింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా అసెంబ్లీలో తిట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. సరే తిట్టుకున్నాం, విమర్శలు చేసుకున్నాం. విమర్శ ప్రతి విమర్శ ఉండాలి. అవి కామన్గా నీ పార్టీ సిద్ధాంతం పునాదుల మీద నువ్వు మాట్లాడతావు, నా పార్టీ సిద్ధాంత పునాదుల మీద నేను మాట్లాడతాను. సో నువ్వు చేసినటువంటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. సో ఒక పరస్పరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శ ఉండాలి. కానీ మాట్లాడితే బూతులే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. ఒకప్పుడు చాలా ఇప్పటిదాకా అన్న చెప్పినట్టు అసలు ఎంత ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ సమావేశాలు, ఒక అర్థవంతమైనటువంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సమావేశాల్లో జరుగుతూ ఉంటే ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యలు అక్కడ మాట్లాడుతూ, ఆయా ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడుతూ ఉంటే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు లేకపోతే ఎమ్మెల్యేలు లేచి దానికి సమాధానాలు చెప్పడం, లేకపోతే అర్థవంతమైనటువంటి విషయాన్ని అక్కడ ఆలోచింపజేసే విధంగా మాట్లాడుకోవడం, ఒక చర్చ జరగడం, ఒక సమస్య మీద చర్చ జరగడం. మూసీ నది, ఇవాళ మూసీ నది మీద మాట్లాడితే అక్కడ మూసీ నదికి సంబంధించినటువంటి చర్చ రావట్లేదు. మూసీ నది కన్నా కంపు మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ మూసీ నది ఇంకెంత కంపు వస్తుందో తెలియదు, కానీ అంతకన్నా కంపు మాటలు వీళ్ళు. ఒక ముఖ్యమంత్రి అదే మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అదే మాట్లాడుతున్నారు. అంటే చర్చకు దారి తీస్తలేదు. ఇంకా ఒక సమస్య మీద చర్చకు దారి తీస్తలేదు. నువ్వు ఎన్ని తిడతావంటే నేను అన్ని దానికి డబుల్ తిడతా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని తిడితే కేటీఆర్ అన్ని తిడుతున్నాడు, కేసీఆర్ ఎన్ని తిడితే మళ్ళీ దానికి డబుల్గా రేవంత్ రెడ్డి తిడుతున్నాడు. నీ అమ్మ లాగుల తొండలు దొరకొడతా. ఏం భాష ఇది? ఏం భాష? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు ఏం మాట్లాడాలి? ఒక నీకు అవకాశం వచ్చింది మంచి యంగ్ ఏజ్లో అందరికన్నా, నువ్వు ఏం మాట్లాడాలి? నీ నుండి తెలంగాణలో ఉన్నటువంటి నాలాంటి యువ నాయకులు, కొత్తగా ఇవాళ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి యువత, విద్యార్థులు నీ నుండి ఏం భాష నేర్చుకోవాలి? నువ్వు మీడియా సమావేశాలలో అదే మాట్లాడతారు, బహిరంగ సభలలో అదే మాట్లాడతారు, దాంతోపాటు మీ పార్టీ కార్యక్రమాలలో అదే మాట్లాడతారు. అట్ ద సేమ్ టైము అసెంబ్లీ సమావేశాలలో కూడా అవే మాట్లాడతారు. అంటే మీకు భాష మీద పట్టు లేదా? అంటే మీరు కావాలని మాట్లాడుతున్నారా? అంటే కేవలం బూతు పురాణాలతోటి మాట్లాడుకొని ఇవాళ ఈ యొక్క కాలయాపన చేసే విధంగా వీళ్ళు కనపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలన్నింటినీ రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పి మిమ్మల్ని జైలు పంపిస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కుర్చెక్కిన తర్వాత మరి వాళ్ళ నుండి ఏమైనా ప్రతిఫలాలు అయిన రేవంత్ రెడ్డికి అందినేమో మరి సపరేట్గా. కానీ ఇవాళ ఆ ఆలోచన చేయకుండా, అవి మాట్లాడకుండా కేవలం బూత్ పురాణాల మీద మాట్లాడుకుంటున్నారు, ఛాలెంజ్ చేసుకుంటున్నారు. నువ్వు ఆ సెంటర్కి రా, నేను ఈ సెంటర్కి వస్తా, నువ్వు కొడంగల్కి రా, నేను సిరిసిల్లకి వచ్చా. కొడంగల్కి వచ్చుడైంది నేనది, నువ్వు సిరిసిల్లకి వచ్చుడైంది, నువ్వు కొడంగల్కి వచ్చుడైంది. నువ్వు చేయాల్సింది ఏంది? అభివృద్ధి నువ్వు చేయాలి, అభివృద్ధి మీద ఆయన ప్రశ్నించాలి. నువ్వు అభివృద్ధి మీద ఆయన ప్రశ్నించాడు. గతంలో జరిగినటువంటి అవకతవకల మీద నువ్వు మాట్లాడవు.
ఇవాళ బోలెడు అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ప్రతి దగ్గర కూడా అవినీతి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పినటువంటి నువ్వు అవినీతి మీద ఇవాళ ఎంక్వైరీలు ఉండవు. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు ఉండవు. ఇవాళ ఆ శిక్షలు ఇవ్వకుండా నువ్వు కేవలం ఆయన ఒక మాట అంటాడు, నువ్వు ఒక మాట అంటావు. ఇది సరైనటువంటి విధానం కాదు. నిజంగా మారాలి. నాయకులు మారకపోతే రేపు ఇంకా రానున్న రోజుల్లో కేవలం తిట్లే కనపడతాయి. ఇంకా నీకెక్కడ అభివృద్ధి శూన్యం ఉంటుంది. అభివృద్ధి మీద చర్చ జరగదు. తెలంగాణ ఏదైతే పునర్నిర్మాణం మీద చర్చ జరగదు. కేవలం మొన్న అసెంబ్లీలో మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిండు, అద్భుతంగా మాట్లాడిండు. అయినా వాళ్ళకి సిగ్గొస్తలేదు. నేనేమంటున్నా అంటే అయినా సిగ్గొస్తలేదు వాళ్ళకి. అంత అద్భుతంగా ఆయనకి ఇచ్చినటువంటి సమయాన్ని పూర్తిగా దాని మీదే పెట్టి మాట్లాడిండు. ఎక్కడ పోతుంది మన సంస్కృతి, మన కల్చర్ని ఎటువైపు తీసుకుపోతున్నారు మీరు? ఇవాళ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడాల్సింది పోయి ఇవాళ అస్తిత్వం మీద ఇవాళ నిప్పులు చల్లుతున్నారు వీళ్ళు. మన భాష మీద ఇవాళ అదే భాషని ఇవాళ సినీ ఫీల్డ్లో తీసుకొచ్చుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతున్నది. ఇవాళ అదే భాషలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ భాషని వక్రీకరిస్తున్నారు, దాన్ని అవహేళన చేస్తున్నారు అనే కొట్లాడిన వాళ్ళు ఇవాళ సినిమాల్లో కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. సినిమా మనం నిజంగా మీరు అన్నట్టు గతంలో సినిమాలలో ఎక్కడైనా ఈ తెలంగాణ పదాన్ని వాడితే మనం చాలా దాన్ని ఖండించేటోళ్ళం. కానీ ఇవాళ సినిమా వాళ్ళు కూడా ఈజీగా దీన్ని వాడుకుంటున్నారు. అరే వీళ్ళు స్వయంగా రాష్ట్ర ఒక ప్రభుత్వాలను నడపాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే ఆ పదాలను వాడుతూ ఉంటే ఇక సినిమా వాళ్ళు ఏం వాడతారు? మీరు చూడండి, వాళ్ళ గల్లీల పోరగాళ్ళు కూడా అసలు అదే భాషను మాట్లాడుతున్నారు. గల్లీలలో నార్మల్గా కొట్లాడుకునేటోళ్ళు పిల్లలు కూడా ఇవాళ వీళ్ళు ఎక్కడన్నా స్కూల్ విద్యార్థులు ఇవాళ మీరు అన్నట్టుగా ఎప్పుడన్నా ఇంట్లో పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఇట్లా ఒకటి చూద్దాం, అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కదా, మరి ఏదైనా టీవీ పెట్టుకొని చూద్దాం, దాని మీద కాసేపు మనం టీవీ ఆన్ చేస్తే వీళ్ళ బూతులు చూసి మనం టీవీ బంద్ చేసేటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ పిల్లలు నేర్చుకుంటారో వీళ్ళ భాషను, ఎందుకంటే వాళ్ళు నేర్పించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళని చూసి నేర్చుకునేటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి అంటే ఊరికేనే కాదు కదా, నీ నడవడిక ఈ సమాజం తెలంగాణలో ఉన్నటువంటి యువత నేర్చుకుంటుంది. నువ్వు మాట్లాడే భాష తెలంగాణలో ఉన్నటువంటి యువత నేర్చుకుంటుంది. నువ్వు ఏదైతే నువ్వు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఇక తెలంగాణలో ఉన్నటువంటి యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు నీ నుండి నేర్చుకుంటారు. అవి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కూడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యే మాట్లాడే విధానం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ నేర్చుకుంటారు. అరే మా ఎమ్మెల్యే ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిండు, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలను అక్కడ లేవనెత్తిండు, ఇక్కడ దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక అర్థవంతమైనటువంటి పదాలతోటి మాట్లాడిండు అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం అందరూ చూస్తారు. కానీ ఇవాళ ఎవరు చూస్తలేరు. మీరు భవిష్యత్తు దీని మీద సర్వే పెట్టండి. నేను యోయో టీవీ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీటి మీద అసలు అసెంబ్లీ సమావేశాలు ఎంతమంది టీవీలో ఓపెన్ చేసి చూస్తున్నారో మీరు ఒకసారి సర్వే పెట్టండి. తెలంగాణలో ఒకప్పుడు గత 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సమావేశాలప్పుడు అప్పుడు ఎంతమంది చూసేలో ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో ఒకసారి మీరు సర్వే నిర్వహించండి. ఇవాళ కనీసం 10% కూడా 10% కూడా లైవ్ కట్ చేస్తే పోరాడడం జరిగింది. లైవ్ బంద్ చేయమని పోరాడడం చేయాలి. ఎస్ అదే చెప్తున్నా. 10% కూడా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చూస్తలేరు. ఒకప్పుడు 90% చూసేటువంటి వాళ్ళు ఇవాళ కనీసం 10% కూడా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎవరో మాలాంటి నాయకులు ఏదన్నా తప్పదు కాబట్టి మేము ఏదన్నా సబ్జెక్ట్ మాట్లాడాలన్న కోణంలో మాలాంటి నాయకుడు ఎక్కడన్నా ఓపెన్ చేసి చూస్తే తప్ప మేము కూడా చూడలేకపోతున్నాం. మీరు నమ్మరు, నేను కూడా ఆ అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే దాంట్లో ఏమున్నది, ఊరికే తిట్టుకోవడం తప్ప ఏం కనపడతలేదు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక సబ్జెక్టు మీద చర్చ జరుగుతానేమో, సరే ఒక మంచి సబ్జెక్ట్ ఒకటి దొరుకుతుంది, దాని మీద మనం మాట్లాడే అవకాశం ఉంటుంది, చూడొచ్చు. కానీ ఏ సబ్జెక్టు లేకుండా, ఎలాంటి చర్చ లేకుండా కేవలం నువ్వెంత తిడుతావో నేనెంత తిట్టుకుంటా ఉంటే ఇక దాన్ని ఎట్లా చూడాలనిపిస్తుంది? నేను అసలు ఆ సమావేశాలు చూస్తలేము, వాస్తవం చెప్తున్నా. అంత ఏదో జనరల్గా మన సోషల్ మీడియాలో వచ్చేది ఎక్కడ కీ పాయింట్స్ ఉంటే తప్ప అసలు ఇక మిగతాది ఎక్కడ కూడా ఆ సమావేశాలే చూడట్లేదు. కేవలం 0 అవర్స్లో, మొన్న 0 అవర్స్లో కూడా తిట్టుకుంటున్నారు. 0 అవర్స్లో కూడా బూతులు మాట్లాడుకుంటారా? ఒక 0 అవర్స్లో ఒక టాపిక్ మీద సంబంధించిన ఒక టాపిక్ మీద మాట్లాడాలి. 0 అవర్స్ మీద కూడా మీరు బూతులు తిట్టుకుంటున్నారంటే ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఎందుకండి? అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ పేరుకు అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు సమావేశాలు జరగాలి. 15 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద అక్కడ చర్చించగలగాలి.
ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యను చర్చించగలగాలి, ప్రతి అభివృద్ధి కార్యక్రమం మీద అక్కడ చర్చించగలగాలి. ప్రతిపక్ష నాయకుల క్వశ్చన్స్ లేవనెత్తితే ఆడ అధికార పక్ష నాయకులు దానికి సంబంధించినటువంటి జవాబు చెప్పేసి అది ఎట్లా దాని మీద ఎట్లా పరిష్కారం చేయాలో అనేటువంటిది అక్కడ చర్చ జరిగి అక్కడ పరిష్కారానికి ఆ దిశ అక్కడ ఆలోచన పడుతుంది. యాక్చువల్ పరిష్కారం అయ్యేదే అసెంబ్లీ సమావేశాల్లో. చట్టాలు చేసేటువంటిది అసెంబ్లీ దగ్గర. నువ్వు చట్టాలు చేసేటువంటి చట్టసభలలో కూడా మీరు చట్టాలు చేయకుండా కేవలం ఆ చట్టాన్ని కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇవాళ అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగాన్ని కూడా రెస్పెక్ట్ లేకుండా మీకు మీరే బూతు పురాణాలు తిడితే, గతంలో బూతులు తిడితే మీకు తెలుసు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాలి, లేకపోతే లేదంటే ఏదో రకరకాలైనటువంటి కొన్ని కేసులు ఉంటాయి. అవి ఏమి లేవు ఇప్పుడు, అసలు దాని మీద యాక్షన్ లేదు. ఇవాళ డైరెక్ట్ ఏమనంటే ముఖ్యమంత్రే తిడుతున్నాడు. నేను మొన్న మహిళా కమిషన్ పాపం శివాజీ గారు ఏదో వేదిక మీద ఒక మాట మాట్లాడినందుకు మరి మహిళా కమిషన్ మంచిగా పిలిచింది, నాకు కూడా సంతోషం అనిపించింది. కానీ మరి ఇంత బూత్ పురాణాలు ఇంతమంది నాయకులు తిడుతుంటే మరి కమిషన్లు కనపడతలేదా, మన కమిషన్లకు కనపడతలేవా? మరి వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు ఎందుకు పిలుస్తలేరు? పిలవాలి వాళ్ళని కూడా. నాయకులు కూడా ఒక పదం దొరికిందంటే వాళ్ళని విలువల ఎందుకు దొరికినామని చెప్పి. ఇప్పుడు గతంలో కేసీఆర్ అదే మాట్లాడిన అదే భాష, సరే పెద్ద అయినా కదా అని చెప్పి కొంతమంది మహిళా కమిషన్ దాకా పోయారు. అసెంబ్లీలో అది మాట్లాడితే కనీసం స్పీకర్ ప్రశ్నించలేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు స్పీకర్ కూడా వాళ్ళు ఏదో తిట్టుకుంటా అంటే మంచిగా ఏదో ఆనందపడుతున్నాడు ఆడ స్పీకరు. నిజం అన్నాయి. అది ఇప్పుడు ఆనందపడడం తప్ప, అదొక ఆనందం తప్ప ఆయనే ముఖ్యమంత్రి అయినా కూడా వారించాలి. ఆ అసెంబ్లీకి హెడ్ ఆయనే. స్పీకర్ అంటే ఆ అసెంబ్లీ సమావేశాలకు హెడ్, శాసనసభ ఆయన హెడ్. శాసనసభకి హెడ్ అయినప్పుడు ఆయన ఏం చేయాలి? కంపల్సరీ ముఖ్యమంత్రి తప్పు చేస్తే కూడా ఆయన మీద ఏంటిది దండించేటువంటి హక్కు ఆయన స్పీకర్కి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడినా ఏమనడు, మంత్రులు మాట్లాడినా ఏమనడు, లాస్ట్కు ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ మాట్లాడినా ఏమనడు. కేవలం నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా కూడా కొంచెం అర్థవంతమైనటువంటి చర్చ జరిగేటట్టు మీరు మీడియా వాళ్ళు కూడా వీటి మీద అంటే బహిరంగంగా చర్చ కార్యక్రమాలు పెట్టండి. ప్రజల్లోకి వెళ్ళి సర్వేలు చేయండి. ప్రజల నుంచి వెళ్ళి ఈ యొక్క అంటే బయట ఉన్నటువంటి యూత్ నుండి కానీ ప్రజల నుండి కానీ వారి స్పందన ఎట్లా ఉన్నది ఈ నాయకుల మీద మీరు ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ని మీరు ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేయండి. ఎందుకంటే ఇది ఇట్లే పోయింది అనుకోండి, భవిష్యత్తులో ఇక బూతులు తప్ప వేరేది ఏముండదు. ఇక ఇప్పుడు మన ఫారెన్ కల్చర్ ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఏ విధంగా జనరల్ గా వాళ్ళు ఆ కల్చర్ విధానం ఎట్లా, డ్రెస్సింగ్ కల్చర్ ఎట్లా ఉంటుందో ఇవాళ మన బూతుల కల్చర్ కూడా అట్లా తయారైతే తెలంగాణలో. దయచేసి ఇప్పటికైనా కూడా ఆ ఆలోచన చేయకూడదు. ఒక మంచి చర్చతోటి నాయకుడు అంటే హుందాతనంగా ఉండాలి. ఒక హుందాతనమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి పదజాలం ఉండాలి. ఒక నాయకుడు అంటే మనల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. సో ఆ దిశలో ప్రతి ఒక్క నాయకుడు మెదులుకునేటట్టు ఉండాలని విజ్ఞప్తి. రామ్ గోపాల్ గారు, ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా లేదా ఏదైనా నాయకుడు మాట్లాడినా కూడా కొంత రాజకీయ విమర్శలు మాత్రమే ఉండేవి.